ఇప్పటికే భారతదేశంలో మ్యారేజ్ రేట్ గురించి మాట్లాడుకుంటే పడిపోతోంది. కారణం అనేకమైతే ఇప్పుడు ఆ రేట్ ఇంకా మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. దేనికో తెలుసా? రీసెంట్ గా జరుగుతున్న పరిణామాలు. భర్తలని చంపేస్తున్న భార్యలకు సంబంధించి భర్తలను భార్యలు చంపేస్తున్న ఘటనలు నానాటికి పెరిగిపోతున్నాయి. మరి ముఖ్యంగా సోనం నుంచి మొదలు పెడితే ఐశ్వర్య వరకు ఈరోజు ఇంకొక ఘటన. అసలు ఏంటి స్టోరీ అనుకుంటున్నారు కదా? దానికి సంబంధించిన ఆ బ్రేకింగ్ న్యూస్ మీ ముందుకు వచ్చేసింది RTV. హియర్ ఇట్ ఈస్. భర్తలను చంపేస్తున్నారు భార్యలు, వణుకి పుట్టిస్తోంది ఇంకొక ఘటన. మరి ముఖ్యంగా ఈ ఘటన ఒకసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు కదా. ఆ ఈత కొట్టుకు వస్తున్న వ్యక్తి భర్త. ఆ భర్తని ఆ కృష్ణా నదిలోకి, బహుశా కృష్ణా నది అనుకుంటా, ఆ నదిలోకి తోసేసింది భార్య. సెల్ఫీ తీసుకుందామని చెప్పింది, అంతే. అక్కడి వరకు అటుగా వెళుతున్నారు భార్యాభర్తలిద్దరు, సరదాగా వెళుతున్నారు వాళ్ళిద్దరు. అయితే ఆ భార్య ఏం చేస్తుందో తెలుసా? ఇక్కడ దిగుదాం, సెల్ఫీ తీసుకుందాం అంటూ చాలా ముచ్చటగా, చాలా ముద్దుగా మాట్లాడింది. చాలా ముద్దుగా మాట్లాడితే మనోడు కూడా ఆ ముద్దు మాటలకు ముగ్ధుడైపోయాడు. ఇంకే ఉంది, అడిగింది భార్య, అడిగింది ఆలి. ఇక కాదనుకుంటే ఏమనుకుంటుందో ఏమో, అంతే. భార్యే కదా, అడిగింది సెల్ఫీయే కదా అని చెప్పి దిగాడు. పాపం వాడికేం తెలుసు, ఇటు కృష్ణా నదిలోకి, అది కృష్ణా నది అనుకుంటా, రిపీటింగ్గా నాకు ఆ మాట వస్తుంది. సరే, వాట్ ఎవర్ ఇట్ మే, అన్నది అక్కడ వరకు తీసుకెళ్ళింది, ఆ బ్రిడ్జ్ మీదకి తీసుకెళ్ళింది, అంతే. సెల్ఫీ తీసుకుంటూ ఉండగా థపేర్మని తోసేసింది. వెంటనే వాడు నదిలో పడిపోయాడు. దీంతో విశ్వాస్ మీరు చూస్తున్నారు. బహుశా కాస్త ఈతొచ్చు మనోడు. అదృష్టం ఏంటంటే అక్కడ మనోడికి ఈతొచ్చు, అక్కడ ఆ వ్యక్తికి ఈతొచ్చు, ఆ భర్తకి ఈతొచ్చు. దీంతో కొద్ది దూరం కొట్టుకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చిన్న బండరాయిలో ఉండింది. దాని మీదకి వెళ్ళి బచాయించిపోయాడు. దీంతో అక్కడి నుంచి కాపాడండి 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 అంటూ గోల పెడితే అప్పుడు అట్టుగా వెళ్తున్న జాలర్లు, అదృష్టం నిజంగా ఆ వ్యక్తికి జాలర్ల రూపంలో దేవుళ్ళ వచ్చారని చెప్పుకోవాలి. అటుగా వెళ్తున్న జాలర్లు ఆ వ్యక్తిని చూశారు. అయ్యో, ఇక్కడేదో జరిగిందే అని చెప్పి వెంటనే వాళ్ళు రంగంలోకి దిగి ఆ వ్యక్తిని కాపాడారు. స్థానికుల సాయంతో స్థానికులు అటుగా వెళ్తున్న వ్యక్తులు, జాలర్లు, అటుగా వెళ్తున్న వాళ్ళు ఆ వ్యక్తిని గమనించి ప్రాణాలకు తెగించి మరీ కాపాడారు. దీంతో స్థానికుల సాయంతో బయటపడ్డాడు ఆ భర్త. తెలంగాణ సరిహద్దు కర్ణాటక రాష్ట్రంలోని కడ్లూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. కృష్ణానది బ్రిడ్జ్ పై వెళుతూ ఉండగా బైక్ పై ఆపి సెల్ఫీ దిగుదామంటూ భార్య చెప్పొచ్చింది. ఎంత అందంగా చెప్పుంటుంది, ఇక్కడ ఆగుదాం, సరదాగా ఆగుదాం, సెల్ఫీ తీసుకుందాం అంటూ ఇలా కల్లిబొల్లి మాటలు కలిపి ఆ భర్తను వాళ్ళు చూస్తే ఇంకా పొల్లా ఉన్నారు. బహుశా అడిగింది భార్య, ఆలి అడిగింది తీర్చకపోతే, ఆలి అడిగింది సెల్ఫీయేగా, తీర్చకపోతే ఉంది చిన్న సెల్ఫీయే కదా అని చెప్పి పాపం ఆ డుగ్గు బైక్ వేసుకెళ్ళారు ఇద్దరును. ఆ డుగ్గు బైక్ వేసుకెళ్ళి అక్కడ ఆగి సెల్ఫీ దిగారు. సెల్ఫీ అని చెప్పిన టపేల్మని తోసిపడేసింది కృష్ణానదిలోకి ఆ భార్య. దీంతో ఆ భర్త కొట్టుకుపోయాడు. వాళ్ళని కాపాడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. నదిలో ఎందుకు దూకావని అడిగారు, అప్పుడు బయటపడింది. అసలు ఏం జరిగింది ఒకసారి ఆ విజువల్ చూద్దాం. ಅಲ್ಲಣ್ಣ ಹೆಂಗ್ ಬಿದ್ದಣ್ಣ ಆ ಕಡೆ ನಂಬಿಕೆ ಇದ್ರು ಬ್ರೋ ಹೆಂಗ್ ಬಿದ್ದೆ? ಯಾಕೆ ದೂಕಿದ್ರ ನೀನ್ ಹೇಗಿದ್ದೆ? ಅಕ್ಕೇನೆ ದೂಕ್ಯಾ ಬ್ರೋ. ಫೋಟೋ ಐತಿ ಒಂದು ನಿಂತೀವಿ ನಾವಲ್ಲೇ ಯಾವತ್ತು ನಿಂದ್ರಾರಕ್ ನಿಂದ್ರು ಅಂದು ನಾನು ಹೊಸ್ತಾಗಿ ಒಂದು ಸೆಲ್ಫಿ ಇಳಂದ್ರೆ ಒಲ್ಲೆ ಅಂದು. ಅಲ್ಲ ನಾನು ಹೇಳ್ತಿ ಕೇಳೋ, ಫೋಟೋ ನನಗೆ ಈಗ ಅರು ಬಂತು, ನಿಮ್ಗೆ ಹೇಳಲ್ಲ ಎಲ್ಲರಿಗೆ ಹಚ್ಚೇಬಿಟ್ಟ ಬಿದ್ದಾನಂತ ನೋಡ್ರಿ. ಹಲೋ ಅಣ್ಣ, ಏನು ದಬ್ಬಿ ಕೊಲ್ಲಕ್ ಮಾಡ ಅಷ್ಟೇ, ಏನಾಗಿಲ್ಲ. ಕಚ್ಚಮ್ಮ ಇನ್ಯಾರು ಪುಣ್ಯಾತ್ಮ ಇತ್ತು, ಉಳಿದದೆ ಹೆಚ್ಚು.
ಅಣ್ಣ ಇನ್ನೊಂದು ಅಬ್ಸರ್ವ್ ಮಾಡ್ರಿ ಏನ್ ಅಬ್ಸರ್ವ್ ಮಾಡಿದ್ರಿ ಅಣ್ಣ ಗಂಡ ಅದಣ್ಣ ಬಿದ್ಮೇಲೆ ಅಳದ ಇಲ್ಲ ಅಣ್ಣ ಅಣ್ಣ ಸುಮ್ಮನೆ ಹೊಡೆದಿಲ್ಲ ಬ್ರೋ ಯಾಕೆ ಫೋನ್ ಎಲ್ಲ ಹೆಣ್ಮಕ್ಳ ವಿಷಯ ಅಂತಂದ್ಮೇಲೆ ಎಲ್ಲ ಇದು ಇಲ್ಲ ಇಲ್ಲ ಬ್ರೋ ಹಿಡ್ಕ ನೀನು ಮುಂದೆ ಬಂದು ಹಿಡ್ಕ ಸ್ವಲ್ಪ ಹಿಂಗ್ ಬಾ ಗಿಡ ಕಟ್ಟು ನೀ ಕಟ್ಟು ತಡಿ 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 ಬರ್ತೈತೆ ತಡಿ 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 ಅಲ್ಲೇ ಹಾ ಬಿಡ್ಬೇಡ ಹಿಡಿಯ ಆಗ ಹಿಡಿ ಬಿಡ್ಬೇಡ ಏ ತಡಿ ಅಣ್ಣ ಇಲ್ಲ 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 ಅಣ್ಣ 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 ಓಯ್ ಆಗ ಹಿಡಿ ಬಿಡ್ಬೇಡ ಆಗ ಹಿಡಿ ಅಗ್ಗೇಡಿ ಬರ್ತದ ಸ್ವಲ್ಪ ಈ ಕಡೆ ಹಾಕೊಂಡ್ ಬಿಡು ಅಣ್ಣ ನಾವ್ ಏನಾದ್ರು ಮಾಡಿ ಪ್ಲಾನ್ ಮಾಡಿ ಬಿಡ್ಬೇಕು ಚಂಪಡೆ ಆರಾಮ್ಸೆ ಕೂರ್ ಆರಾಮ್ಸೆ ಯಾಕಂತೀರ ಬರ್ತೀರಾ ಅಣ್ಣ ಅದು ಏನಾಗಿದೆ ಅಣ್ಣ 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 ಸುಮ್ಮನೆ ಹೊಡೆದಿಲ್ಲ ಬ್ರೋ ಯಾಕೆ ಫೋನ್ ಎಲ್ಲ ಹೆಣ್ಮಕ್ಳ ವಿಷಯ ಅಂತಂದ್ಮೇಲೆ ಎಲ್ಲ ಇದು ಇಲ್ಲ ಇಲ್ಲ బ్రో ఇదిదే ఏం తెలియకేసేవాడు అదిగో మీరు చూసారు ఆ వ్యక్తి బయటకు వచ్చాడు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు అదే అడుగుతున్నారు కాస్త నేను చెప్పే ప్రయత్నం చేస్తాను టూ ట్రాన్స్లేషన్ కాకపోవచ్చు బట్ అక్రక్స్ ఆఫ్ ద సబ్జెక్ట్ నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఏమంటారంటే కనుక ఎందుకయ్యా దూకేసావు అని చెప్పి అడిగితే ఎందుకన్నా దూకావంటే నేను అక్కడ దూకాను మా ఆవిడ తోసేసింది నా భార్య తోసేసింది అంటూ కూడా అక్కడ వాళ్ళకి చెప్తున్నాడు ఆ ఫ్రేమ్ లో మీరు చూస్తే కనుక అక్కడ ఒక లేడీ ఉంది ఆ లేడీ ఎవరో తెలుసా ఆ లేడీ ఎవరో కాదు ఇతగాడిని తోసేసిన ఆమె అతడి భార్య ఆమె ఒక్కసారి మీరు చూడొచ్చు మరి చూడండి ఎంతో మ్యాచింగ్ ఆ డ్రెస్ కూడా అదిగో ఈ మైలే ఓకే జస్ట్ ఫ్రేమ్ అవుట్ అయింది మళ్ళీ చూపించే ప్రయత్నం చేస్తాను ఆ వ్యక్తి తన భర్తను తోసేసింది కుదిరితే ఒక్కసారి ఆ విజువల్ ని ఫ్రేమ్ కట్ చేసి ఆ విజువల్ ని చూపించే ప్రయత్నం చేద్దాం అదిగో ఎలా తోసేస్తుందో వాళ్ళు చెప్తున్నాడు అదిగో అక్కడ కనకాంబరం పూలు పెట్టుకుని కనిపిస్తోంది ఆ మహతల్లి తన భర్తను బలి చేసేద్దాం అనుకుంది తన భర్తను చంపేద్దాం అనుకుంది మీరు చూడొచ్చు ఆ దూరంలో వెళ్ళిపోయి దిగ్గు అక్కడ మీకు కనిపిస్తుంది రెడ్ సర్కిల్లో అక్కడ లక్కీగా అక్కడ ఒక మట్టి దిబ్బలా ఉంది ఆ మట్టి దిబ్బ మీద ఆగిపోయాడు అక్కడ లక్కీగా తనకి ఈత వచ్చు ఆగిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి కాపాడారు అక్కడికి వెళ్ళి జాలర్లు మీరు చూడొచ్చు అదిగో ఒక తాడు సాయంతో అక్కడ వరకు వెళ్ళిన వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేస్తారు ఆ విజువల్ మీరు క్లీన్గా చూడండి ఆ విజువల్ని పూర్తిగా అబ్జర్వ్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది దిగో ఇక్కడ మీరు చూసారు అదిగో అక్కడ ఆగి అక్కడ ఎగిలో తోస్తే ఎక్కడికి వెళ్ళిపోయాడో చూడండి అంటే ఎంత ప్రీ ప్లాన్ చేస్తుంటుంది ఆ తర్వాత ఈత కొట్టుకుంటూ వచ్చేసాడు అక్కడ నదికి ఎదురెదురని చెప్పుకోవాలి తనకి ఎంత ఈత వచ్చుంటే లక్కీగా ఈతగాడు కాబట్టి అంటే ఈత కొట్టగలిగిన వాడు కాబట్టి అక్కడ బతికిపోయాడు లేకపోతే ఆ వ్యక్తి పరిస్థితి ఏంటి మీరు చూడ అదిగో ఫోన్లో మాట్లాడుతుంది చూసారా ఆ వ్యక్తి అదే సారీ క్షమించాలి ఇక్కడ బహుశా నేను ఇక్కడ సింగులర్ పదం వచ్చేసినందుకు ఆ మహిళ ఆ వ్యక్తి ఇతగాడిని తోసేసింది అతగాడి భార్య బహుశా మనిషివేనా తల్లి నువ్వు అసలు మనిషివేనా కట్టుకున్న మగాడిని కట్టుకున్న భర్తని చంపేస్తావా తోసేస్తావా నీకు అంతగా అతగాడితో బతకడం ఇష్టం లేకపోతే విడాకులు తీసుకోవచ్చు కదా మళ్ళీ ఏమంటోంది లేదు వాడే పడిపోయాడంట అతగాడే షాక్ అయి చెప్తున్నాడు కదా ఎందుకు సరే నీకు దూకేస్తానని తెలిసినప్పుడు ఫోన్ చేసావా ఎవరికైనా ఇదే కదా క్వశ్చన్ వచ్చేది ఆ తర్వాత ఫోన్ చేస్తోంది అతగాడు అక్కడ వాళ్ళకి చెప్తున్నాడు చూడండి అసలు ఎలా జరిగింది ఇక్కడ నేను నించుంటే అక్కడ సెల్ఫీ అంటే అక్కడ నేను నించున్న తర్వాత వెనకాల నుంచి వచ్చింది వెనకాల తప్పేల్మని తోసేసింది నేను కృష్ణానదిలో పడిపోయాను ఆ నదిలో పడిపోయిన తర్వాత కొట్టుకుపోయాను అక్కడ ఒక మట్టి దెబ్బ కనిపించింది ఈదుకుంటూ ఆ మట్టి దెబ్బ మీదకి నించున్నాను ఆ తర్వాత కేకలేశారు అక్కడి నుంచి మీరందరూ వచ్చారు కాపాడారంటూ చెప్తున్న సందర్భం ఒక్కసారి ఆడియో విందాం ಚೇಬಿಟ ಬಿದ್ದಾನಂತ ನೋಡ್ರಿ ಹಲೋ ಅಣ್ಣ ಏನೇನ ದಬ್ಬಿ ಕೊಲ್ಲಕ್ ಮಾಡ ಅಷ್ಟೇ ಏನಾಗಿಲ್ಲ ಕಚ್ಚಮ್ಮ ಇನ್ಯಾರು ಪುಣ್ಯಾತ್ಮ ಇದ್ದೆ ಉಳಿದದೆ ಅಷ್ಟು ಅಣ್ಣ ಇನ್ನೊಂದು ಅಬ್ಸರ್ವ್ ಮಾಡ್ರಿ ಏನ್ ಅಬ್ಸರ್ವ್ ಮಾಡಿದ್ರಿ ಅಣ್ಣ ಗಂಡ ಅದಣ್ಣ ಬಿದ್ಮೇಲೆ ಅಳದ ಇಲ್ಲ ಅಣ್ಣ ಅಣ್ಣ ಸುಮ್ಮನೆ ಹೊಡೆದಿಲ್ಲ ಬ್ರೋ ಯಾಕೆ ಫೋನ್ ಎಲ್ಲ ಹೆಣ್ಮಕ್ಳ ವಿಷಯ ಅಂತಂದ್ಮೇಲೆ ಎಲ್ಲ ಇದು ಇಲ್ಲ ಇಲ್ಲ ಬ್ರೋ ಇದಿದೆ ಏನ್ ತಿಳಿಯಕೇಸಬೇಡ ಅಲ್ಲ ಅಣ್ಣ ಹೆಂಗ್ ಬಿದ್ದಣ್ಣ ಆ ಕಡೆ ನಂಬಿಕೆ ಇದ್ರು ಬ್ರೋ ಹೆಂಗ್ ಬಿದ್ದೆ ಯಾಕೆ ದೂಕಿದ್ರ ನೀನ್ ಹೇಗಿದ್ದೆ ಅಕ್ಕೇನೆ ದೂಕ್ಯಾ ಬ್ರೋ ಫೋಟೋ ಐತಿ ಒಂದು ನಿಂತೀವಿ ನಾವಲ್ಲೇ ಯಾವತ್ತು ನಿಂದ್ರು ಅಂದು ಅಲ್ಲ ನಾನು ಹೊಸ್ತಾಗಿ ಒಂದು ಸೆಲ್ಫಿ ಇಡಮಂದ್ರೆ ಒಲ್ಲೆ ಅಂದು
ఒక సోనం ఒక అదిగో అదిగో మీరు చూసారు కదా, సోనం ఐశ్వర్య కలిపితే ఎలా ఉంటుందో అలా ఉన్నట్టుగా ఉంది ఈ అమ్మాయి. ఒక్కసారి చూడొచ్చు, కట్టుకున్న భర్తను నదిలోకి తోసేసి ఏవే తెరినట్టుగా నిల్చొని ఉంది. తన భర్తే చెప్తున్నాడు మళ్ళీ అక్కడ బుకాయిస్తోంది, అక్కడ అడ్డంగా బుకాయిస్తోంది మళ్ళీని. ఏమని? నేనేం చేయలేదు, నువ్వే పడిపోయావు కదా. పడిపోయిన వాడు ఎందుకమ్మా అక్కడికి లాగుతాడు? అంతే కదా సాధారణంగా వచ్చే క్వశ్చనే కదా. ఒకవేళ తనంతట తానుగా దూకాలనుకుంటే మొట్టమొదటిగా భారీగా నువ్వేం చేయాలి? ఎవరికైనా కాల్ చేసినా భర్తను కాపాడని చెప్పాలి. చెప్పావా నువ్వు? ఆ తర్వాత రెండోది, ఒకవేళ తనంతట తానుగా దూకి బలవాన్ మరణానికి పాల్పడాలనుకునే వ్యక్తి ఎందుకు అక్కడికి లాగుతాడు? మళ్ళీని మట్టి దెబ్బ కనిపిస్తే ఎందుకు లాగుతాడు? తనంతట తానుగా చనిపోను అంటే బలవాన్ మరణానికి పాల్పడాలనే వ్యక్తి. నేను మీకు ఈ ప్రశ్నను సంధించడం జరుగుతోంది. పెళ్లి చేసుకోవాలా వద్దా? చేసుకోవాలి, వామ్మో వద్దు. ఈ పోల్ మీకు నిర్వహించడం జరిగింది. ఒక్కసారి పోల్లో మీరు కూడా పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పటికే కొంతమంది రియాక్ట్ అయ్యారు. దాదాపుగా 70% అబౌవ్ వామ్మో వద్దు అంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ కొంత లెక్కల ప్రకారం అఫీషియల్గా కాకపోయినా కాస్త వస్తున్న డేటా ప్రకారం వీటి క్యూములేటివ్గా మాట్లాడుకున్న క్రమంలో ఇప్పటికే భారతదేశంలో మ్యారేజెస్కి సంబంధించి డిక్లైన్ అవుతున్నాయి. మ్యారేజెస్ రేట్స్ అనేవి డిక్లైన్ అవుతున్నాయి, అంటే పడిపోతున్నాయి. ఇటువంటి మహిళామణులు ఉన్నారంటే ఇంకా పెళ్ళైన పదవి మర్చిపోతారు. ఒక సోనం భర్తను చంపేస్తుంది ప్రియుడి కోసం, కట్టుకున్న భర్తను చంపేస్తుంది ప్రియుడి కోసం. ఐశ్వర్య ప్రియుడి కోసం సేమ్ సినారియో. సోనంను చూసి ఇన్స్పైర్ అయ్యింది ఐశ్వర్య. ఈ రెండు ఘటనలు ఇంకా తెలుగు ప్రజలు మర్చిపోలేదు. భారతదేశం అయితే అస్సలు మర్చిపోదు. సోనం రఘువంశీకి సంబంధించి ప్రియుడి కోసం భర్తను చంపేసి మరి ప్లానింగ్, మళ్ళీ దానికి ఒక 2-3 అటెంప్ట్స్ కూడా 2-3 ప్రయత్నాలు జరిగిన తర్వాత భర్తను కనిపించకుండా చేయాలని చెప్పి ప్లాన్ చేసింది అటువంటి వ్యక్తి. ఆ తర్వాత ఐశ్వర్య ఇప్పుడు ఇదిగో ఈ కడ్లూరు మహిళ మీరు చూడొచ్చు, ఏమైతే నించుని చూసారా? ఇంకా నువ్వు ఎందుకు బతుకున్నావురా బాబోయ్ అన్నట్టుగా ఫేస్ పెట్టినట్టు అనిపించట్లేదు? అలాగే అనిపిస్తోంది కదా. నువ్వు ఇంకా ఎందుకు నువ్వు ఎలా బతుకున్నావు అని చెప్పి షాక్లో ఉన్నట్లేదు అది ఆ మోకం చూస్తుంటే. ఒకసారి ఈ ఘటనకు సంబంధించి కొంతమంది రియాక్ట్ అయ్యారు. అలా చాలా మందిని లేపేసి ఉంటుంది. ఇది కామన్ మ్యాన్ ఎక్స్ప్రెస్ చేస్తున్న ఫీలింగ్స్, వాళ్ళ అభిప్రాయం. సో ఒకసారి మా ప్రతినిధి మణికంఠ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. పూర్తి అప్డేట్స్ మణికంఠ అందిస్తారు. మణికంఠ, ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? ఇంతవరకు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళడం జరిగింది ఈ ఘటన? అయితే తెలంగాణ రాష్ట్రానికి బార్డర్ లో ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. కడ్లూరు అనేటటువంటి గ్రామం దగ్గర, కృష్ణా నది దగ్గర ఒక జంట భార్యాభర్తలు ఇద్దరు కూడా బైక్ పై వెళ్తున్నటువంటి పరిస్థితి. ఆ సందర్భంలో ఒక్కసారిగా భార్య తన భర్తను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఒక సెల్ఫీ తీసుకుందాం అనేటటువంటి రిక్వెస్ట్ ని భర్తకు చేసినటువంటి నేపథ్యంలో బైక్ పై వెళ్తున్నటువంటి ఆ దంపతులు బైక్ ని పక్క కాపేసి ఆ కృష్ణా నది దగ్గర సెల్ఫీ తీసుకునేందుకు నిల్చోవడం జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి సంభాషణ మొత్తం మనం చాలా క్లియర్ గా విన్నట్టయితే ఆ భార్య సెల్ఫీ దిగుదాం అనేటటువంటి కారణం చేతనే బైక్ ని అక్కడ ఆపడం జరిగింది. ఆ కృష్ణానది దగ్గర చూసుకున్నట్టయితే ఆ వంతెన ఏదైతే ఉందో పూర్తిగా రాడ్లతో చేసినటువంటి వంతెన, ఆ వంతెన పై నుంచి దూకేందుకు కావచ్చు, తోస్తే కూడా ఈజీగా పడిపోయేటటువంటి వంతెన అక్కడ ఉంది. ఆ వంతెన దగ్గర వారు సెల్ఫీ తీసుకుంటున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా భార్య భర్తను తోసేసిందంటూ కూడా భర్త ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలోనే మనం విజువల్స్ లో చూసుకున్నట్టయితే దాదాపుగా అక్కడ నుంచి కొన్ని వందల మీటర్ల దూరం ఆ భర్త నదిలో కొట్టుకుపోవడం జరిగింది. అక్కడ ఒక రాయి సాయంతో అక్కడ రాయిపై నిల్చున్నటువంటి నేపథ్యంలో అక్కడనే దూరంగా ఉన్నటువంటి కొంతమంది జాలర్లంతా కూడా ఒక వ్యక్తి నదిలో పడి కొట్టుకుపోతున్నటువంటి విషయాన్ని గమనించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ జాలర్లంతా కూడా అక్కడికి చేరుకొని ఒక పొడవాటి గట్టి తాడును తీసుకొని ఆ వ్యక్తి ఎవరైతే అక్కడ ఆ కృష్ణానది మధ్యలో చిక్కుకుపోయి ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి ఆ తాడు సాయాన్ని అందించారు. ఆ తర్వాత ఆ తాడును పట్టుకొని ఎవరైతే ఆ భర్త ఉన్నారో ఆ భర్త చాలా ప్రమాదకరంగా, చాలా భయంతో అక్కడ నక్కిపోయి ఉన్నటువంటి భర్త మొత్తానికి అయితే క్షేమంగా పైకి రావడం జరిగింది. పైకి వచ్చిన మరుక్షణమే తన భార్యను నిలదీస్తున్నటువంటి వీడియో అయితే ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. నన్ను ఎందుకు తోసేసావు? నువ్వే సెల్ఫీ తీసుకుందామని ఆపమన్నావు, సెల్ఫీ తీసుకుంటున్నటువంటి క్రమంలో ఎందుకు తోసావు నువ్వు నన్ను అంటూ కూడా భర్త ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోతూ ఆ భర్త భార్యను ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలో కాపాడినటువంటి ఆ స్థానికులు కావచ్చు, జాలర్లంతా కూడా భర్తను నివారిస్తున్నారు.
సో నువ్వు ఆమెను తిట్టొద్దు కొట్టొద్దు అంటూ కూడా నివారించేటటువంటి ప్రయత్నం చేశారు. దీంతో ఏం చేయాలో తోచినటువంటి ఆ భర్త తన బంధువులకు ఫోన్ చేశారు. ఇక్కడ ఏదైతే కడ్లూరు దగ్గర నన్ను కృష్ణానదిలోకి తోసేసింది నా భార్య అంటూ కూడా తన బాధను తన మొరపను మొత్తం కూడా వారి బంధువులకు వినిపించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ భార్య మాత్రం అసలు తాను తోయనట్టుగా తనకేమీ సంబంధం లేనట్టుగా ఎక్స్ప్రెషన్ పెట్టి అక్కడ నిల్చొని ఉంది. కానీ భర్త మాత్రం భార్య తోసిన కారణంగానే నేను ఆ నదిలో పడిపోయాను, నదిలో కొట్టుకుపోతూ ఆ రాళ్లను పట్టుకొని అక్కడ క్షేమంగా ఉన్నాను, ఈ జాలరు లేకపోతే నా ప్రాణాలు కూడా నిలిచేవి కావనేటటువంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ కూడా వారు తన ఆవేదన అంతా కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చాలా క్లియర్ గా పైకి ఎక్కిన వెంబడే ఏదైతే నదిలో నుంచి పైకి ఎక్కిన వెంబడే ఆ భార్యను ప్రశ్నిస్తున్నటువంటి సీన్ చూస్తేనే మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే తాను ఆగ్రహంతో ఊగిపోతున్నాను, అసలు తన భార్య తనను నదిలోకి తోసేస్తుంది అనేది కలలో కూడా ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి ఆ భర్త భార్య కోరిక మేరకే సెల్ఫీ తీసుకునేందుకు అక్కడ బండి ఆపాడు, భార్య పక్కన నిల్చోవడం జరిగింది. కానీ ఒక్కసారిగా భార్య నీటిలోకి తోసినటువంటి నేపథ్యంలో అసలు ఏం జరుగుతుందో ఎందుకు తోసేసిందో కూడా అర్థం కాని అయోమయంలో ఆ భర్త పడిపోయాడు. ఈ నేపథ్యంలోనే అతి కష్టం మీద పైకి వచ్చినటువంటి భర్త పైకి రాగానే మొదట భార్య పైకి ఆగ్రహంతో దూసుకెళ్లాడు, నన్ను ఎందుకు చూసేసావు అంటూ కూడా దూసుకెళ్ళినటువంటి సిచ్యువేషన్ అయితే అక్కడ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. కానీ భార్య మాత్రము ఏమీ తెలియనట్టుగా తానేమీ తోయనట్టుగా కూడా ప్రవర్తిస్తూ అక్కడ నిల్చున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కానీ వారెవరు వారింతకు ఎవరు ఏ ప్రాంతానికి చెందిన వారు అనేది అయితే ఇప్పటి వరకు అయితే క్లారిటీ రాలేదు. ఎందుకంటే వారు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారుగా చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అక్కడ వారంతా కూడా కన్నడ భాషలోనే సంభాషిస్తున్నటువంటి పరిస్థితి. కాకపోతే ఈ ఏదైతే ఘటన జరిగిందో ఇది తెలంగాణ రాష్ట్రానికి బార్డర్ లో ఉన్నటువంటి కృష్ణా మండలానికి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతం కడ్లూరు గ్రామంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ వీడియో అంతా కూడా ప్రస్తుతం హల్చల్ అవుతున్నటువంటి పరిస్థితి. భార్యలు భర్తలను హతమారుస్తున్నారు అనేటటువంటి కామెంట్స్ అయితే నెటిజన్లు చేస్తున్నారు. ఎందుకంటే మొన్నటికి మొన్న గద్వాల జిల్లాలో జరిగినటువంటి ఘటన చూసాం. తేజేశ్వర్ అనేటటువంటి యువకుడిని కట్టుకున్న భార్య ఐశ్వర్య ఎంత దారుణంగా ప్రియుడితో కలిసి చంపేసిందో ఆ ఘటన ఇప్పటికీ కూడా జిల్లా వాసులు ఎవరు కూడా మర్చిపోలేరు. ప్రియుడి సాయంతో ఆ భర్త బండికి ట్రాకర్ పెట్టేసి తను ఎటు తిరుగుతున్నాడు ఏందంటూ కూడా మొత్తం సెర్చ్ చేస్తూ సుపారీ గ్యాంగ్ కు 2 లక్షలు ఇచ్చి అత్యంత దారుణంగా చంపేశారు గద్వాల జిల్లాలో. సో ఆ ఘటన మరొక ముందే ఏదైతే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు బార్డర్ లో ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రం కర్నూలు దగ్గర భార్య ఈ రకంగా భర్తను తోసేసినటువంటి ఘటన రావడంతో పూర్తిగా అంతా కూడా అదే చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. అసలు రాష్ట్రంలోనే మన జిల్లాలోనే కాదు పక్క రాష్ట్రాల్లో కూడా అలాంటి ఘటనలే జరుగుతున్నాయంటే సొసైటీలో ఏం జరుగుతుంది, ఎటువైపు వెళ్తున్నాం అనేటటువంటి ఒక రకమైనటువంటి సందేహపు కామెంట్స్ అన్ని కూడా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది సచిన్. రైట్ మణికంఠ, మొత్తంగా అయితే మాత్రం కర్ణాటకకు సంబంధించి ఈ ఘటన ఒకసారిగా అందరినీ షాక్కి గురి చేస్తుంది. మీరు చూడొచ్చు, నదిలోకి ఆ భర్తను తోసేసిన తర్వాత ఏమీ తెలియని అమాయకంగా అక్కడ నించుంది ఆ భార్య. ఏమీ తెలియని అమాయకంగా నించొని నా భర్తని కాపాడండి అంటే భర్త మునిగిపోయిన బాధ ఎక్కడైనా కనిపిస్తోందా తన కళ్ళల్లో? తన ఆవేదన ఎక్కడైనా ఉందా? ఎందుకంటే ఒకవేళ భర్త కొట్టుకుపోతూ ఉంటే ఆ భర్త తిరిగి వస్తూ ఉంటే కనుక ఆ భార్య కళ్ళల్లో ఆనందం ఉంటుంది. ఆ భార్య కళ్ళల్లో ఒక తెలియని ఆనంద భాష్పాలు ఉట్టుపడుతూ ఉంటాయి. ఎందుకంటే తన కళ్ళ మీద ఒకవేళ తనతో తానుగా పడిపోయాడో, లేకపోతే మరణానికి పాల్పడే ప్రయత్నం చేశాడో, లేకపోతే తనంతలో తానుగా అటుగా వెళుతున్న క్రమంలో సెల్ఫీ తీసుకున్న క్రమంలో జారిపోయి పడిపోయాడు అనుకుందాం. అప్పుడు భార్య ఆవేదన ఏ స్థాయిలో ఉంటుంది? ఆ భార్య తన భర్తను కాపాడుకోవాలని ఆ ఆతృత ఏ స్థాయిలో ఉంటుంది? తన భర్తను కాపాడుకుంటున్న సమయంలో, అంటే తన భర్తకు ఒడ్డుకు మళ్ళీ తిరిగి వస్తున్న క్రమంలో ఆ భార్య ఆనందం ఎలా ఉంటుంది? సంతోషం ఉట్టిపడుతూ ఉంటుంది, ఆనంద భాష్పాలు ఉట్టిపడుతూ ఉంటాయి. వెళ్ళి దగ్గరికి వెళ్ళి తన భర్తను పట్టేసుకుంటుంది. ఎక్కడైనా కనిపిస్తుందా ఈ మహిళలు? ఈ ఘటన మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. ఒకసారి అక్కడ ఎటువంటి కాన్వర్సేషన్ జరుగుతుందో చూద్దాం. ಅಲ್ಲಣ್ಣ ಹೆಂಗ್ ಬಿದ್ದಣ್ಣ ಆ ಕಡೆ ನಂಬಿಕೆ ಇದ್ರು ಬ್ರೋ ಹೆಂಗ್ ಬಿದ್ದೆ? ಯಾಕೆ ದೂಕಿದ್ರ ನೀನ್ ಹೇಗಿದ್ದೆ? ಅಕ್ಕೇನೆ ದೂಕ್ಯಾ ಬ್ರೋ, ಫೋಟೋ ಐತಿ.